హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అక్వేరియం క్లీనింగ్ అనమాట. అక్వేరియంని క్లీనింగ్ ఎలా చేయాలో చూయించాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ వచ్చేసి మేము తీసుకొచ్చి 5 డేస్ అయిందనమాట. అది ఇప్పటివరకి చాలా ఖరాబ్ చేసేసింది అక్వేరియంని. మేము తీసుకొచ్చిందే 5 ఫిషెస్, కానీ అదైతే మొత్తం ఆగమాగం చేస్తుంది. దానికి ఫుడ్ ఎక్కువైపోయి అలా చేస్తుందో మనకు తెలియదు. నా కొడుకైతే డైలీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడనమాట, మమ్మీ క్లీనింగ్ చేయి, క్లీనింగ్ చేయి అని. వాడుంటే ఏందంటే చాలా లాంగ్ టైం చేస్తూ ఉంటాడు నా వాష్ చేయడంలో. వాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అందుకే వాడు లేనిది నేను చూస్తున్నాను. వాడి కోసం నేను వీడియో కూడా చేస్తున్నాను. వాడొచ్చాక నా వీడియోలో చూస్తాడు. ఇప్పుడైతే ముందుగా మనం వాష్ ఏరియాలోకైతే వెళ్ళిపోదాము. క్లీనింగ్ చేయడము వాష్ ఏరియాలో చేస్తేనే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటది. ఎందుకంటే బయట గాలి వస్తుంటే బయట గాలితోని స్మెల్ అనేది ఉండదు మనకి. ఇంట్లో చేసామనుకో మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. అందుకోసమే నేను ఇప్పుడు వాష్ ఏరియాలోకైతే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇప్పుడు 5 ఫిషెస్ అయితే చాలా సేఫ్‌గా ఉన్నాయి. మేము తీసుకొచ్చి 5 డేస్ అవుతుంది. కానీ చాలా మంచిగా ఉన్నాయి. మేము ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిషెస్ అనేటివి మురికి నీళ్ళలోనే చాలా సేఫ్టీగా ఉంటాయి. మనం అనుకుంటాం మురికి నీళ్ళు మంచివో కాదో అని, కానీ మురికి నీళ్ళే చాలా మంచియన్నమాట. ఫిషెస్ ఇప్పుడు మేము తీసుకొచ్చి 5 డేస్ అవుతుందా, అవి చాలా బాగున్నాయి. మేము అంతకన్నా ముందు తీసుకొచ్చాం. కాకపోతే ఏంటి అంటే దీనికన్నా చిన్నగున్నాయి కొంచెము. స్టామినా అనేది, రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా లేదేమో మనకు తెలిసి. ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో చూడండి, చాలా పెద్దగా, కొంచెం పెద్దగా ఉన్నాయి. మేము తీసుకొచ్చి 5 డేస్ అవుతుంది. ఇంకా మంచిగానే ఉన్నాయి. కానీ నాకు క్లీనింగ్ చేయాలంటే భయమేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో వేసి ఉంచాక అవి బతుకుంటాయో లేదో అని క్లీనింగ్ చేయాలంటే భయమేస్తుంది. కాకపోతే ఏంటి అంటే చూడండి, మొత్తం ఖరాబ్ చేసినాయి. ఇప్పుడు అక్వేరియంని బయటికైతే తీసుకొని వెళ్తున్నాను. చూడండి, హోల్డింగ్ అయితే ఇలా చేసుకున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి. ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది. ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక పెద్ద అక్వేరియం తీసుకుందామని ఫస్ట్ అయితే చిన్నది తీసుకున్నాము. ఇప్పుడైతే వాష్ ఏరియాలోకైతే వచ్చేసాను. ముందుగా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో వాటర్ అయితే పడుతున్నాను. మాకు మంజీరా ఇంకా బోర్ వాటర్ ట్యాప్ ఉన్నాయి 2. నేను బోర్ వాటర్ ట్యాప్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనము ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఒక బాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఫిషెస్ని దీంట్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కడిగే ముందు. మా ఇంట్లో అయితే ఇలాంటి నెట్ ఉంది. నేను దీంతో అయితే ఫిషెస్ని షిఫ్ట్ చేస్తున్నాను వేరే బాక్స్లోకి. చూద్దాము. తీయడానికి కూడా భయం వేస్తుంది, జంప్ అవుతున్నాయి. చూడండి, నేను ఒకటైతే వేసాను దీంట్లో, ఇంకా తీస్తున్నాను. చూడండి, తొందరగా తీయాలి, మరీ స్లో చేసినా అవి జంప్ అవుతున్నాయి. అది ఆరెంజ్ కలర్ జంప్ అవడానికి చూసింది చూడండి. మొత్తానికైతే 3 తీసిన, కానీ భయం వేస్తుంది చేయాలంటే. అవి జంప్ అవుతున్నాయి, పెద్దగా ఉన్నాయి. అసలు ఎంత భయం వేస్తుందో నాకైతే మీద పడితే. అందుకే ఫేసింగ్ అటు పెట్టి మారుస్తున్నాను, నా మీద దుంకకుండా. ఇంకొకటి బ్లాక్ దైతే ఉంది. అమ్మ, ఇవి ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇంతగానో మనం సతాయిస్తే ఇంకా పెద్దగా నాకు ఎట్లా తీస్తాము? నాకు అర్థమవుతలేదు దీని గురించి. ఊకేనన్నా పెట్టుకుని పని, నాకు భయం అవుతున్నావు. ఎట్లా కొట్టుకుంటుంది చూడు, బయట పట్టట్టే చేస్తుంది. ఇది కనిపిస్తుందా? అక్వేరియం కొంచెము అదే కలర్ ఉండి మనకి అర్థమవుతలేవో, వాటర్లో లేకుండా బయటికి వచ్చేస్తే చాలు, బయట దుంకాలనే చూస్తుంది. చూడండి, నాకైతే భయం అవుతుంది. ఇంకొకసారి పని పెట్టుకొని నేను ఏదో అనుకున్నా కానీ అమ్మో, ఇంత డేంజర్ అవి ఫిషెస్ క్లీనింగ్ చేయాలంటే. అగు బయట పడదామని చూస్తుంది అది. అగు అసలు దొరకని కూడా దొరుకుతలేవు. ఇంత కష్టమా దీన్ని క్లీనింగ్ చేయడం అంటే? ఏమో అనుకున్నా నేను. కింద పడేటప్పుడు వీడియో తీయాలంటే కష్టమవుతుంది. అందుకోసమే నేను అవి చూపించలేదు. ఇక మళ్ళీ లేట్ చేసినాం అనుకో, చనిపోయినా కష్టమే. అందుకోసమే ఇందులో వేసినాకనే చూపిస్తున్నా. చూడండి, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఒక బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసిన. మళ్ళీ ముందు అక్వేరియం క్లీన్ చేసి అయితే దాంట్లోకి అయితే మళ్ళీ వేయాలి. అది వేసేటప్పుడు ఏం టెన్షన్ అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ వాటర్ అనేది అందులోకి షిఫ్ట్ చేసేస్తా. అప్పుడు ఏం భయం లేదు. ఇంకా అక్వేరియంలో పెబుల్స్ అనేటివి కొన్నే వేసాము. ఎందుకంటే మేము ఫిషెస్ తెచ్చాక 2 డేస్కి బేబీస్ అనేటివి పుట్టాయి కదా, అందుకనే మేము ఇంకా పెబుల్స్ కొన్నే తెచ్చాము. ఎందుకంటే పెబుల్స్ ఎక్కువ వేసామనుకో పిల్లలు కూడా పుట్టింది మనకు కనిపించదు. అందుకనే మేము కొన్నే వేసాం. ప్రస్తుతానికి ప్లాన్స్ కూడా ఏం పెట్టలేదు, తర్వాత చూద్దాంలే అని. అయితే పెబుల్స్ అండ్ ఫిషెస్ అయితే దీంట్లోకి షిఫ్ట్ చేశాను వేరే బాక్స్లోకి. ఇప్పుడు అక్వేరియం క్లీనింగ్ అయితే చేసేసేయాలి. కొంచెము వాష్రూమ్ కూడా ఇందులోకి కూడా వెళ్ళిపోయింది, అది మళ్ళీ మార్చాలి. అదంటే ఫిషెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే కొంచెం కొంచెం అందులోకి కూడా వెళ్ళిపోయింది. టెన్షన్ అవుతూ ఉంటుంది కదా, బయటపడి ఎక్కువసేపు అయితే మళ్ళీ చనిపోతే లేనిపోయిన ప్రాబ్లం. అందుకని ఫిషెస్ సేఫ్టీగా ఉండడానికి అయితే చూశాను. ఇంకా కొంచెం నీట్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఈ అక్వేరియంని అయితే క్లీన్ చేసేద్దాం మనం. టెన్షన్ పడుతున్నాయేమో, అన్నీ ఒక దిక్కే వెళ్ళినాయి చూడండి.
అవిటి కూడా మనలానే టెన్షన్ ఉండేటట్టుగా ఉంది. ఒకటికొకటి అటాచ్ చేసి జంపింగ్ అయితే చేయించాను. ఎందుకంటే దూరం డిస్టెన్స్లో ఉంటే ఫిషెస్ అన్నిటివి కింద పడిపోతున్నాయి. అందుకోసం అక్వేరియంకి ఒక బాక్స్ని ఇట్లా అటాచ్ చేసేసి అందులోకి జంప్ చేసేటట్టు అయితే చూశాను. ఇంకా వేసేటప్పుడు అయితే ఏం భయం వేయలేదు, తీసేటప్పుడే భయం వేసింది. తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏంటంటే మళ్ళీ నేను ఈ వాటర్తో అందులోకి షిఫ్ట్ చేశాను అనుకో, ఇక్కడ మళ్ళీ కొంచెం డర్టీగా ఉంది. అందుకోసం నేను వాటర్ని అట్లనే వేసేయలేదన్నమాట. చూడండి ఇట్లయితే క్లీనింగ్ చేశాను. ఏంటంటే మళ్ళీ క్లీనింగ్ చేసిన వల్ల మొత్తానికి నీట్గా ఉండాలి. కొంచెం పాటి ఉన్నా బాగుండదు. మళ్ళీ మా కొడుకు వచ్చి అంటాడు ఏం క్లీనింగ్ చేసినావు మమ్మీ అని. అందుకోసమే నేను మొత్తానికి ఇందులోకి అయితే గలీజ్గా వచ్చింది కొంచెము షిఫ్ట్ చేసినప్పుడు. అందుకోసం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మళ్ళీ నీట్గా వేసాను. చూడండి ఇందులో అయితే కొంచెం కూడా లేదు దాని వాష్రూమ్ అనేది. చూడండి నీట్గా ఉంది, అబ్జర్వ్ చేయండి. చూడండి కంప్లీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. నీట్గా అనిపిస్తుంది కదా. ఇలా ఒక 1 వీక్ అలా చేసుకోండి. ఎందుకంటే ఫిషెస్ పెద్దగా ఉంటే దాని వాష్రూమ్ ఫుడ్ ఎక్కువ తీసుకొని వాష్రూమ్ అనేది ఎక్కువగా వెళ్ళి మొత్తం అక్వేరియంని మొత్తం ఖరాబ్ చేస్తుంది. మనకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసమే మీరు ఏం చేయండి అంటే ఒక వీక్లీ ఒక వన్స్ అట్లా క్లీనింగ్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. మేము పెద్దగా తెచ్చుకున్నాం కాబట్టి ఇన్ని రోజులు చాలా సేఫ్టీగా ఉంటున్నాయి. అయినంత వరకు చిన్న ఫిషెస్ని తీసుకురాకండి. చిన్న ఏంటంటే ఎక్కువ రోజులు బతుకుండట్లేవు. ఇవి కొంచెం పెద్దదిగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటున్నాయి. మేము తీసుకొచ్చి ఇప్పటికి 5 days అవుతుంది, కానీ చాలా సేఫ్టీగా ఉంటున్నాయి. చూడండి ఇప్పుడు ఇవి ఇంత చిన్నగా ఉంటేనే మనకి క్లీనింగ్ చేయడానికి కష్టం అవుతుంది. పెద్దగా అయితే ఇంకెంత కష్టపెడతాయో చూడాలి. ఇప్పుడు అక్వేరియంని ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాను. చూడండి చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్వేరియం అయితే ఇంట్లోకి తీసుకొచ్చాను, అక్కడ పెట్టాను. ఫస్ట్ నాప్కిన్ని మంచిగా ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ టేబుల్ మీద. ఈ నాప్కిన్ ఎందుకు వేసాను అంటే ఇది వచ్చేసి కబోర్డ్ టైప్ కదా ఇది, అందుకోసం దీని మీద వాటర్ పడితే ఇంకా ఖరాబ్ అవుతుందని నేను నాప్కిన్ అయితే యూజ్ చేశాను టేబుల్ మీద. ఇప్పుడు అక్వేరియం అయితే ప్లేస్ చేసేద్దాము. ఉంటుంది. మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో బోర్ వాటరే వాడండి, మంజీరా వాటర్ యూజ్ చేయకండి. ఎందుకంటే బోర్ వాటర్ తోటి చాలా సేఫ్టీగా ఉంటుంది. మేమైతే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ వేస్తున్నాం దీనికి. ఇంకా నా కొడుకే వేస్తున్నాడు స్కూల్కి వెళ్ళే ముందు. స్కూల్ నుంచి వచ్చాక ట్యూషన్కి వెళ్ళే ముందు వాడే చూసుకుంటున్నాడు అనమాట. నేను జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను డైలీ. చూడండి కనిపిస్తున్నాయి కదా ఫిషెస్ చాలా బాగా తిరుగుతున్నాయి. ఇదేంటంటే నేను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డోర్కి ఆపోజిట్లోనే ప్లేస్ చేశాను అక్వేరియంని. ఏంటంటే వచ్చిపోయే వాళ్ళకి అలా కనిపిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అందుకోసమే ఈ కబోర్డ్ మీద అయితే నేను ప్లేస్ చేశాను. దానికి అక్వేరియం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఫిషెస్ అనేవి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసమైనా తీసుకురండి. ఏంటంటే వాళ్ళు డైలీ ఫిషెస్ని చూస్తూ ఉంటారు మార్నింగ్ లేవగానే. దానివల్ల వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. చదువులో కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా వాళ్ళతో క్లీనింగ్ చేయించడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే, వాళ్ళకి చదువులో లేకున్నా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే నేను నా పిల్లలకి ఏమి ఇష్టమో అవి తీసుకొస్తూ ఉంటాం, నేను కానీ మా హస్బెండ్ కానీ. దానికన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే నా ఛానల్ని నేను 500 వరకు అయితే లాక్కొచ్చాను. ఇంతవరకు వాచ్ టైం అనేది 500 వరకు ఇంత కష్టంగా లాక్కొని వచ్చాను. నేను నిన్న మెసేజ్ చూశాను అనమాట. ఇంకా నాకు ఏంటంటే 4000లో 3500 వాచ్ టైం అనేది పెరగాలి. అయితే అది ఇంప్రూవ్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ముందు నుంచి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ రండి. మీకు మా వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.